హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. వెల్కమ్ టు శాండీస్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఈరోజు కొంచెం బాగాలేకుండే, అందుకోసమని పెద్ద వంట ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోలేదు. చిల్డ్రన్స్ డే స్పెషల్ కాబట్టి పిల్లలకు కూడా 11:30 వరకే స్కూల్ అన్నారన్నమాట. అందుకోసమని ఇంకా సరే మరి వచ్చినాక చేసుకుందాంలే అనుకున్నాం. మా వారి కోసం కొన్ని రైస్ పెట్టాను అన్నమాట. ఆయనకి నైట్ది కొంచెం బెండకాయ ఉంది, మిడిల్ క్లాసే కదా, రాత్రిది పెడతావా ఇప్పటిది పెడతావా అనకండి ప్లీజ్. తింటాం, మేము రాత్రి తింటాం, ఏది వేస్ట్ చేసుకోకుండా తింటామన్నమాట. మా వాడు స్నానం చేసి వచ్చాడు, మా చిన్నోడు, వాడికి రెడీ చేస్తున్నాను అనమాట తుడిచి. వాడు చూడండి క్రీమ్కి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. క్రీమ్ పైన ఉంది చదువుతూ ఇదెందుకు రాశారు ఇదెందుకు అంటూ ఉన్నాడు. ఏది చూసినా బెస్ట్ థింగ్ ఏంటంటే చదవనికి ట్రై చేస్తారు, ఏది వదలరు అన్నమాట. టీ పౌడర్, పిండి, ఏదైనా. ఇంకా బన్స్ ఉంటే నిన్న నైటే తెచ్చారనమాట. బన్స్ తెస్తే ఇద్దాము, అవే ఇచ్చి పాలు కాగపెడతామని పాలు ఇచ్చేద్దాము అనుకున్నాను అనమాట. అందుకోసం ఒక బన్ ఇచ్చాను. ఆడు పూర్తిగా తినేలేడు, సగమే తిన్నాడు. వీళ్ళు మా పెద్దోడు వచ్చాడు, వాడు తోడు చేశాను. అది మా పాప లేచింది చూసి నాకు పాలు పోయండి, బ్రష్ చేద్దు అంటే అది అలిగి పడుకుంది. చూడండి అట్లా ఉంటుంది పిల్లలతో, అసలు చెప్పిన మాట వినారు కదా. తర్వాత ఇవాళనే కష్టమైంది కదా అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్కి దోశకు నానబెట్టుకుంటున్నాను అనమాట. చేతనైనా చేత కాకపోయినా మదర్కి అసలు తప్పవు, ఏది ఆలోచించడము తప్పదు, చేయడము తప్పదు కదా, ఏమంటారు. అలాగే అందాదతో కొలిచేం పోయాను, అందాదతో పోసేస్తాను. ఇంకా పాపకు వాటర్ పెట్టేసి కొన్ని గిన్నెలు ఉంటే తోమేసుకున్నాను అన్నమాట. తోమేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. తను అయిపోయింది, నేను కూడా అయిపోయాను అన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయాక తనకి జుట్టేద్దామని, హెయిర్ సెట్ చేద్దామని, అది జుట్టు అవుతుందో ఏమవుతుందో వేసేదాకా కూడా తెలియదు అనమాట. సెట్ చేద్దామని కోంబు చేస్తున్నాను అనమాట. వేస్తే విప్పుకుంటుంది కదా, బాగా చిక్కు పడిపోతుంది. చాలా సిల్కీ హెయిర్ కదా, చిక్కు తీస్తుంటేనేమో పాపం ఏడ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా నాకు మా పాపకైతే మోస్ట్ ఆఫ్ ద టైం చెప్పాలంటే ఈ జుట్టేసే టైంలోనే అనుకుంటా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామన్నమాట. నాన్ స్టాప్గా తను ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది, నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఇంకా జుట్టు ఏమో చేతిలో నుంచి జారిపోతూ ఉంటుంది, ఎంత ట్రై చేసినా. చాలా సిల్కీ ఉంటుంది, అప్పుడే తీసిన చేప ఉంటుంది, జారిపోతుంది జుట్టు, పట్టుకోనికి ప్రాణాలతో ఉండేది. అది చటా జారిపోయినట్టు జుట్టు అలాగే జారిపోతూ ఉంటుంది. గట్టిగా లాగి ట్రై చేశాను, ఎప్పుడు సేమ్ వేస్తున్నా కదా అని. మోస్ట్ ఆఫ్ ద టైం కొత్తవి వేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు టైం ఉండదు, కొన్నిసార్లు మా అమ్మాయి సహకరించదనమాట. అలా ఇవాళ ఏదో సహకరిస్తుంది, దేవుడి దయ వల్ల. చూడాలి అవుట్పుట్ ఎలా వస్తుందో. ఎలా వచ్చిందో చూసి మా అమ్మాయికి ఆ హెయిర్ స్టైల్ బాగుందా బాగాలేదా, మీకు నచ్చిందా నచ్చలేదా అని కామెంట్ చేయండి. అలాగే మేము ఇప్పుడు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్కి స్కూల్కి వెళ్ళాలన్నమాట. పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. 11:30కి అయిపోతుంది, హాఫ్ అన్ అవర్. వాళ్ళు చేసినవి ఏంటో మరి ఏం పెట్టారో తెలియదు కానీ అవన్నీ చూడడానికి పిలిచారు. మా పిల్లలు ఏం ఫోర్స్ చేయలేదు కానీ వెళ్తున్నాను కదా, ఎలాగో తీసుకురావడానికి వెళ్తాను కాబట్టి తీసుకెళ్దామని అనుకున్నాను. ఒక సైడ్ జుట్టేయడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇంకా రియల్గా అయితే ఇంకా చాలా టైం పట్టిందండి. ఈ వీడియోని కొంచెం స్పీడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని పెట్టాను కాబట్టి అలా ఉంది. ఇంకా నెక్స్ట్ జుట్టుకు చూడండి, ఇంకా బొచ్చే టైం పడుతుంది. అవి చున్నీ జారిపోయిందని మా అమ్మాయి సెట్ చేస్తుంది. చాలా మంచిది బంగారు అప్పుడప్పుడు ఏంటి ఎప్పుడు మంచిది బంగారు ఆడపిల్ల అన్నప్పుడు మనకి ఎవరు చెప్పక్కర్లే, ఒక ఆడపిల్ల గుణము అట్టే కనిపెట్టేయచ్చు మనం, అసలు తెలిసిపోతుంది. ఆమెని ఏం చేయక్కర్లే, ఆమె చేసే పనులను బట్టి అర్థమైపోతూ ఉంటుంది. సెకండ్ జుట్టుకి నాకు కుస్తీ చూడాలి, తల ఇటంటుంది అటంటుంది, పడుకుంటుంది, లేస్తుంది. అబ్బా ఎంత టైం పట్టింది. ఒక పక్క టైం అయిపోతుంది అనమాట. కొంచెం బాగాలేదని నీరసంగా తయారయ్యాను కదా, ఫైనలీ వేసేసాను. అటు పెట్టి చెప్పండి ఎలా ఉందో, బాగుందా లేదా. అదిగో పోజ్ ఇస్తాను చూడండి ఫోటోకి, నేను వీడియో తీస్తున్నానని తెలిసి. బాగుందా లేదా చెప్పండి, మా అమ్మాయి బాగుందా. మేము ఇద్దరం ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూడండి నేను బాగున్నాను, మా అమ్మాయి బాగుందా చెప్పండి, సరేనా. మా అమ్మాయి బాగుంటుంది. ఇంకా రెడీ అయ్యి మెల్లిగా దిగుతూ ఉన్నది. ఇంకా చాలా రోజులు అవుతుంది స్కూల్కి తీసుకెళ్ళక మా అమ్మాయిని. ఇంకా మెట్లో దిగమంటే అప్పటికి కూడా నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటాను, నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉందన్నమాట. నేను నడిపిస్తానని, ఎత్తుకుంటేనే వస్తాను. ఎందుకంటే ఆమెకి ఇలా ఎత్తి నడవటం అలవాటైపోయింది కదా, కింద పెట్టి నడవమంటే అదేదో కష్టం చెప్పినట్టు ఫీల్ అవుతూ ఉంది. అందుకోసమే రాను, నేను ఆంటీ దగ్గర ఉంటాను, నువ్వు వెళ్ళిపో అన్నది. లేదు నువ్వు రావాల్సిందే
అని చెప్తే డాగీస్ ఉంటాయి కదా, అది కదా ఇది కదా అంటూ ఉంది. అది ఇప్పుడిప్పుడే నడుస్తున్న పాపలాగా ఎంత క్యూట్గా చిన్న చిన్నగా భయపడుతుంది. అందరికేమో కాలు ఎత్తి నడిస్తే పడతామని భయం వేస్తుంది. మా అమ్మాయికి పూర్తిగా కింద పెట్టి నడిస్తే పడిపోతానన్న భయం ఎక్కువైపోయింది. స్కూల్కి వెళ్ళిపోయాను, ఇంకా పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఏమో చేసి పెట్టారు కదా అవి చూద్దామని వచ్చానన్నమాట. వాళ్ళు అయితే చాలా ఎక్సైట్గా ఉన్నారు. పిల్లలు కదా, అవన్నీ మనకేమో నార్మల్గా అనిపిస్తాయిలేండి. ఏముంది, కోళ్ళు, కోడి పుంజులు, దాని తర్వాత ర్యాబిట్స్ పెట్టారు. కొన్ని బాగుంది కదా అని పిక్చర్స్ తీసుకున్నాను పిల్లల్ని. నాకు బాగా అనిపిస్తుంది. మనకేమో నార్మల్గా అనిపిస్తుంది కానీ పిల్లలు చిన్నవాళ్ళు కదా, చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట వీటిని చూడాలని. ఇంకా నేను మా పాపని అవేంటి ఇవేంటి అని అడుగుతూ ఉన్నాను, తను చెప్తూ ఉందన్నమాట. ఇంకా అన్నిటినీ చూసుకొని ఇంటికి వచ్చేసాము. పిల్లలందరూ బాగా ఎక్సైట్గా ఫీల్ అయ్యారు. తర్వాత అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు ఎంతో కష్టపడి ఎవరు సపోర్ట్ లేకుండా వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మేము ఇంటికి వచ్చేసాం. మా పెద్దోడి పరిస్థితి చూడ